ఒక రాజుగారు ఒక మంత్రి గారు అడవిలోకి వెళ్తున్నారంట. అడవిలోకి వెళ్ళేటప్పుడు రాజుకి ఒక పండు చిక్కిందంట. ఆ పండు కోసుకుంటున్నాడంట. పండు కోసుకునేటప్పుడు రాజుగారు వేరు తెగిందంట. తెగి కింద కూడా పడిందంట. అప్పుడు రాజు బాధపడుతుంటే మంత్రి గారు నవ్వుతున్నారంట. వీరేంటా నవ్వుతున్నావేంట్రా నువ్వు, నాకు తెగిపోయింది వేలురా అని. అప్పుడు మంత్రి, ఏమో రాజా, తెగిపోయింది వేలే కదా, ప్రాణం అయితే పోలేదు కదా, విలువైన నిండు ప్రాణం మిగులుండడం ప్రధానం, దేహానికైన గాయం ఏ మందుతోనే మాయం అని మంత్రి అంటే రాజుగారికి ఒళ్ళు మండిందంట. అందుకు రాజుగారు మంత్రి తన్నింటే ఒక గొయ్యి ఉంటే గొయ్యిలో పడిపోయాడంట మంత్రి. అప్పుడు రాజుగారు అడిగాడంట, నువ్వు గోతులో పడావు కదా, ఇప్పుడు నేను నవ్వుతా అని. నవ్వుకుంటూ రాజు అడవిలేకపోతున్నాడంట. మంత్రి ఏమో గొయ్యిలో ఉన్నాడు, రాజు నవ్వుకుంటూ అడవిలోకి వెళ్తున్నాడు. అడవిలో ఉన్న కొంతమంది అడవి మనుషులు పూజ చేయాలని, పూజలో నరబలి ఇవ్వాలని మనిషి కోసం వెతుకుతున్నారు. అప్పుడు రాజు మారువేషంలో ఉన్న రాజు కనపడతాడు. ఇక రాజుగారిని తీసుకుపోయి బలిపీఠంపై కూర్చోబెడతారు. ఈయన్ని బలి ఇచ్చే ముందు టెస్ట్ చేస్తారనమాట. వేలు ఉండదు, వేలు లేనందుకు వీడు పూజకు పనికిరాడు, బలి చేయడానికి పనికిరాడని పక్కకు వదిలేస్తారు. అప్పుడు రాజుగారు పరిగెత్తుకుంటూ పోయి గోతులో ఉన్న మంత్రి పైకి తీసి, రే నువ్వు నాకు వేలు తెగిపోతే నవ్వావు కదా, నాకు వేలు తెగిపోతే నష్టం అనుకున్నాను, కానీ నాకు లాభమే జరిగింది, నాకు తలకాయ తెగిపోకుండా కాపాడింది. కానీ నాకు ఒక డౌట్ వచ్చిందిరా మంత్రి, నువ్వు గోతులో ఉన్నావు కదరా, నీకేం లాభం జరిగిందా అని అన్నాడంట రాజు. రాజా, నువ్వు గోతులో నేను తోయకుండా ఉండింటే, నేను గోతులో పడకుండా ఉండింటే, ఇద్దరం కలిసి వెళ్ళింటే, నువ్వు పీఠం మీద నన్ను పీఠం మీద కూర్చోబెట్టింటే, నిన్ను టెస్ట్ చేసిన మాదిరిగా నన్ను టెస్ట్ చేసింటే, నీకు వేలు లేదు కాబట్టి నిన్ను విడిచేవారు, నాకు వేలు ఉంది కాబట్టి నేను ఫుల్ కండిషన్లో ఉండేవాడిని కాబట్టి నన్ను బలిచ్చేవారు. కాబట్టి వేలు తిరగడం నీకు మంచిది అయితే నేను గోతులో ఉండడం నాకు మంచిది. జీవితం అంతా మన మంచికే.